ముసలమడుగు పాఠశాలకు సంవత్సరం నుండి డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయుడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది నిరుద్యోగులు పరీక్షలు రాస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ గవర్నమెంట్ జాబును నిర్లక్ష్యంగా విధులు నిర్వహించేవారు కొందరు కనిపిస్తున్నారు. ఇటువంటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. డి శ్రీనివాస్ అనే టీచర్ గత 8 నెలలు మరియు అలాగే వేసవికాలపు సెలవుల తర్వాత కూడా విధులకు డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో మోరంపల్లి బంజారా ప్రధాన ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. అతనిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లుగా ప్రధాన ఉపాధ్యాయుడు తెలియజేశాడు. టీచర్ లేకపోవడంతో పిల్లలకు విద్య అంతంత మాత్రమే అందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మరో ఉపాధ్యాయుడు. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకుని ఆ పాఠశాలకు మరో ఉపాధ్యాయుని పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు. సంవత్సరంలో 7 నెలలు కంటిన్యూస్ గా ఆబ్సెంట్ అయ్యుండి ఈ పాఠశాలకు ఫిల్ చేసి వస్తున్నట్లుగా తెలిసింది. మధ్యలో ఏప్రిల్ నెలలో ఈ పాఠశాలకు ఒకే ఒక నెల వచ్చి మళ్ళీ సమ్మర్ మొత్తం కూడా రాకుండా, సమ్మర్లో హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా తిరిగి పాఠశాలకు రావడం జరగలేదు. నేను జూన్ నుంచి 4 విజిట్లు చేసిన 4 విజిట్లు కూడా ఈ టీచర్ కనపడలేదు. ఆరా తీయగా తను ఇంకా ఇక్కడికి వస్తాడా రాడా అనే మీమాంస కూడా ఉంది. దీనిపై నేను ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ప్రస్తుతం మరొకసారి ఈ టీచర్ గైర్హాజరు గురించి, అది కూడా అనుమతి లేకుండా ఎటువంటి సెలవుపై వెళ్ళాడు అనేది కూడా తెలియని అయోమయంలో ఉన్నారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ పాఠశాలకు వేరే టీచర్ కూడా రాకుండా ఈ గైర్హాజరు అనేది అది పాఠశాలకు నష్టం చేస్తున్నది. కాబట్టి నేను ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగు విధంగా స్పందిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. అతని పేరేంటి సార్? బి శ్రీనివాస్, ఎస్జిటి, బండ్ల శ్రీనివాస్, ఎస్జిటి టీచర్.